హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గుంటూరు రుచులు. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ అండి చికెన్ కర్రీ. ఈ కర్రీ అనేది మీరు బిర్యానీలోకైనా, రైస్లోకైనా, పరోటాలకైనా, దేంట్లోకైనా కానీ అద్దరిపోయింది. టేస్ట్ అయితే అద్భుతం. మీరు తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా? ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాము. కొంచెం తగినంత ఆయిల్ పోసేసుకుని అందులో సన్నగా దొరుకున్న ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం రెడ్ కలర్ వచ్చిన తర్వాత చికెన్ శుభ్రంగా కడిగిపెట్టుకున్న చికెన్ వేసి మొత్తం కూడా బాగా కలిపేసేయండి. ఇప్పుడు కొంచెం పసుపు, అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసి మళ్ళీ ఇంకొకసారి మొత్తం కూడా మిక్స్ చేసుకోండి. చూసారు కదా, ఇట్లా మొత్తం ఆయిల్ పైకి వచ్చినప్పుడు ఈ పేస్ట్ అండి, ఇదే మనకి కూరకి టేస్ట్ అనేది ఇస్తుందండి. ఈ పేస్ట్ ఏంటంటే కొబ్బరి ఎక్కువ, వెల్లుల్లి తక్కువ వేసి, అలాగే అల్లం, కొబ్బరి అల్లం ఎక్కువ వేసేసి, వెల్లుల్లి తక్కువ వేసి, ధనియాలు కూడా వేసి మిక్సీ పట్టానండి. ఇక ఇంతేనండి, ఏం అవసరం లేదు. ఆ వల్ల వేసి అలా మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఆ పేస్ట్ వేసిన తర్వాత ఆయిల్లో మొత్తం బాగా మగ్గనివ్వండి. మసాలా కూడా మగ్గినాక మూత పెట్టి సిమ్లో పెట్టుకోండి. మసాలా వేసిన తర్వాత ఆ మసాలాలు బాగా ఉడికి ముక్కలన్నీ ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మీ గ్రేవీకి తగినంత వాటర్ అనేది యాడ్ చేసి అందులోనే పచ్చిమిర్చి కూడా వేసేసేయండి. అంతేనండి. చూసారు కదా, ఫైనల్గా ఇలా కొంచెం చిక్కబడ్డప్పుడు కూర అనేది కొత్తిమీర, కరివేపాకు వేసేసుకుని దించేసుకోండి. అంతే, వేడిగా సూపర్గా టేస్టీ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఎలా ఉంది చెప్పండి? బాగుంది కదా? మీకు కూడా తినాలనిపిస్తుంది కదా? తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, ఓకేనా? మరొక మంచి వీడియోతో ముందుకు రావడానికి ట్రై చేస్తాను. అప్పటిదాకా చూస్తూ ఉండండి. బాయ్.